హాయ్ ఫ్రెండ్స్, ఐఫోన్ ఎంత ఖరీదైందో మనందరికీ తెలుసు. కొందరికి ఐఫోన్ తీసుకోవడం అనేది ఒక కళ. ఇలాంటి కళ ఉన్నవారు ఈ వీడియో చూస్తే మాత్రం చాలా బాధపడతారు. ఎందుకంటే ఒక ఎక్స్పెరిమెంట్ కోసం బ్రాండ్ న్యూ ఐఫోన్ని ఫ్రిడ్జ్లో పెట్టడం లాంటివి ఈ వీడియోలో మీరు చూడొచ్చు. అలాగే ఒక హైడ్రాలిక్ ప్రెస్ కింద ఒక కొత్త సుత్తిని పెడితే ఇంకా ఒక పాత సుత్తిని పెడితే రెండింట్లో మొదట ఏది విరిగిపోతుంది. బుల్లెట్ ప్రూఫ్ గ్లాస్ ఎంత గట్టిగా ఉంటుందో మనకు తెలుసు. దీని మీద బుల్లెట్లను ఫైర్ చేస్తే ఏమీ జరగదు, కానీ అదే గ్లాస్ నుండి ఒక బండిని నడిపితే ఈ గ్లాస్ పగులుతుందా? అసలు బండి బరువును మోయగలుగుతుందా? ఈరోజు మీకు ఈ వీడియోలో ఇలాంటి 10 ఎక్స్పెరిమెంట్స్ గురించి వివరించబోతున్నా. వీటి గురించి మీరు ఇప్పటి వరకు విని ఉండకపోవచ్చు, అందుకని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. మరికెందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్ అవర్ టుడేస్ ఎపిసోడ్. నెంబర్ 10, 1000 degrees మెటల్ బాల్ వర్సెస్ జెల్లీ. ఒక జెల్లీ మీద 1000 degree మెటల్ బాల్ని ఉంచితే ఏం జరుగుతుంది? ఈ ఎక్స్పెరిమెంట్ చేసే ముందు ఒక మెటల్ బాల్ని 1000 degrees వరకు వేడి చేశారు. తర్వాత దీన్ని ఒక మంచు ముక్క మీద పెట్టారు. ఇది వెంటనే దానికి రంధ్రం చేస్తుంది. ఆ బాల్ని మళ్ళీ వేడి చేసి మరొక మంచు ముక్క మీద పెట్టారు. దీన్ని కూడా ఆ బాల్ కరిగిస్తుంది. ఒక పెద్ద మంచు ముక్క మీద 3 బాల్స్ని పెట్టారు. ఆ 3 బాల్స్ మంచును కరిగించేశాయి. ఆ బాల్స్ వేడికి మంచు తొందరగా కరిగిపోతుంది. ఇలా వేడి చేసిన బాల్ని ఒక జెల్లీ మీద పెట్టారు. ఆ బాల్ను జెల్లీ మీద పెడుతూనే జెల్లీలో రంధ్రం ఏర్పడడం మొదలవుతుంది. ఈ మెటల్ జెల్లీని చాలా త్వరగా కరిగించడం ఈ వీడియోలో మీరు చూడొచ్చు. దీన్ని జెల్లీపై ఎక్కడ పెట్టినా సరే అక్కడ గుంతను ఏర్పరుస్తుంది. నెంబర్ 9, హైడ్రాలిక్ ప్రెస్ వర్సెస్ ఓల్డ్ హ్యామర్ అండ్ న్యూ హ్యామర్. ఒక పాత సుత్తిని ఒక కొత్త సుత్తిని హైడ్రాలిక్ ప్రెస్ కింద ఉంచినప్పుడు ఆ హైడ్రాలిక్ ప్రెస్ ఆ రెండింటిని విరగొట్టగలదా? పాత కొత్త సుత్తుల్లో ఏది స్ట్రాంగ్గా ఉంటుందో మనం ఈ వీడియోలో చూద్దాం. ఈ ఎక్స్పెరిమెంట్లో మొదట ఒక మోడ్రన్ గొడ్డల్ని హైడ్రాలిక్ ప్రెస్ కింద ఉంచి ప్రెషర్ వేస్తూ ఉంటే ఆ గొడ్డలి మధ్యలో నుండి వంగిపోవటం మొదలైంది, కానీ విరిగిపోలేదు. అదే మెషిన్ కింద పాత గొడ్డల్ని పెట్టగా దీని మీద కొద్దిగా ప్రెషర్ వేయగానే ఆ గొడ్డలి మధ్యలో విరిగిపోయింది. ఆ తర్వాత ఆ హైడ్రాలిక్ ప్రెస్ కింద పాత కొత్త సుత్తిని పెట్టగా వచ్చిన రిజల్ట్ వేరేగా ఉంది. ఈ ఎక్స్పెరిమెంట్లో ఒక కొత్త సుత్తిని హైడ్రాలిక్ ప్రెస్ కింద ఉంచారు. దీని మీద కొంచెం ప్రెషర్ వేయడంతోనే ఇది మధ్యలో నుండి వంగిపోవడం జరుగుతుంది. అదే మెషిన్ కింద పాత సుత్తిని పెట్టి చాలా ప్రెషర్ వేసినా దానికి ఏమీ జరగలేదు. చూడండి. నెంబర్ 8, ఐఫోన్ ఎక్స్పెరిమెంట్. మీకు మొదటే చెప్పినట్టు ఐఫోన్ చాలా ఖరీదైంది అయినప్పటికీ ఐఫోన్ తన కస్టమర్స్ని సాటిస్ఫై చేస్తుంది. మీరు ఐఫోన్ టెస్ట్లను చాలా చూసే ఉంటారు. డ్రాప్ టెస్ట్, బెండ్ టెస్ట్. కానీ మీరు ఎప్పుడైనా ఐఫోన్ ఫ్రీజ్ టెస్ట్ చూసారా? ఈ ఎక్స్పెరిమెంట్ చేయడానికి ఒక బ్రాండ్ న్యూ ఐఫోన్ తీసుకున్నారు. దీన్ని నీళ్లున్న ఒక చిన్న టబ్లో ఉంచి గడ్డ కట్టించడానికి 24 గంటలు ఫ్రిడ్జ్లో ఉంచారు. ఫ్రిడ్జ్లో ఉంచిన కొన్ని గంటల తర్వాత ఈ ఐఫోన్ ఆఫ్ అయిపోయింది. 24 గంటల తర్వాత ఆ ఐఫోన్ని ఫ్రిడ్జ్ నుంచి బయటకు తీయగా అది పూర్తిగా మంచులో గడ్డ కట్టుకుపోయి ఉంది. దాని చుట్టూ ఉన్న మంచును కరిగించి ఐఫోన్ను బయటకు తీసి దాన్ని ఆన్ చేసి చూడగా అది మంచు నుంచి బయటకు తీసిన తర్వాత కూడా ఆన్ అయింది. ఇది ఇంతకు ముందులాగే ఆన్ అయ్యి పనిచేస్తూ ఉంది. నెంబర్ 7, ష్రెడ్డింగ్ మెషిన్ వర్సెస్ ట్రైన్ ట్రాక్. ష్రెడ్డింగ్ మెషిన్ చాలా పవర్ఫుల్గా ఉంటుంది. ఒకవేళ దాంట్లో ఏదైనా ఇనుము వేసినా దాన్ని ముక్కలు ముక్కలుగా చేస్తుంది. మరి ఈ మెషిన్లో ఒక ట్రైన్ ట్రాక్ ముక్కను వేస్తే ఏమవుతుందో చూద్దాం. ముందుగా ష్రెడ్డింగ్ మెషిన్లో ఒక పెద్ద మంచు ముక్కను వేశారు. ఆ మంచు ముక్క మెషిన్లో చాలాసేపు అలానే ఉండిపోయింది. దాన్ని ష్రెడ్డింగ్ మెషిన్లో వేయగానే కొంతసేపటికి అది కరగటం మొదలుపెట్టింది. అది కరుగుతూ చిన్నగా అవుతూ ఉంటే ఆ ష్రెడ్డింగ్ మెషిన్ దాన్ని కట్ చేయటం మొదలుపెట్టింది. అలాగే ఆ ష్రెడ్డింగ్ మెషిన్లో ఈ ఇనుప వస్తువుని వేయగా మెల్లిమెల్లిగా దాన్ని కట్ చేస్తూ ఉంది. అది గట్టిగా ఉండడంతో మెషిన్ పళ్లను డ్యామేజ్ చేస్తూ ఉంది. అప్పుడు ఆ ష్రెడ్డింగ్ మెషిన్లో ట్రైన్ ట్రాక్ను వేశారు. మీకు తెలుసు ట్రైన్ ట్రాక్ ఎంత స్ట్రాంగ్గా ఉంటుందో. ఈ ట్రైన్ ట్రాక్ను ష్రెడ్డింగ్ మెషిన్లో వేయగా ఆ ష్రెడ్డింగ్ మెషిన్ దాన్ని ఎక్కువగా డ్యామేజ్ చేయలేకపోయింది. కానీ ట్రైన్ ట్రాక్పై కొంతమేరకు ఈ ష్రెడ్డింగ్ మెషిన్ డ్యామేజ్ చేయగలిగింది. నెంబర్ 6, బిగ్ ట్రక్ వర్సెస్ బుల్లెట్ ప్రూఫ్ గ్లాస్. ఒక బుల్లెట్ ప్రూఫ్ గ్లాస్ మీద మీరు గన్తో కాల్చితే ఆ గ్లాస్కి ఏమీ అవ్వదు. కానీ గ్లాస్ మీద నుంచి ఒక ట్రక్ని నడిపిస్తే ఏం జరుగుతుందో చూద్దాం. మొదట ట్రక్ని ఈ నార్మల్ గ్లాస్ మీద నడిపించారు. ట్రక్ వాటి మీద నుంచి వేగంగా కదలగానే అవన్నీ ముక్కలు ముక్కలుగా అయిపోయాయి. తర్వాత ఒక ట్యాంపర్డ్ గ్లాస్ మీద నడిపించారు. ట్యాంపర్డ్ గ్లాస్ అంటే ఇదొక ఫ్లెక్సిబుల్గా ఉండే గ్లాస్. దీని మీద మీరు నిల్చున్నా కూడా ఇది పగలదు. అలాంటి ట్యాంపర్డ్ గ్లాస్ 4ని ఒకదాని మీద మరొకటి పెట్టి ట్రాక్ని నడపగానే అవి వెంటనే ఎలా పగిలిపోయాయో చూడండి. ఈ విధంగానే బుల్లెట్ ప్రూఫ్ గ్లాసెస్ని కూడా పెట్టారు. ట్రక్ ఈ బుల్లెట్ ప్రూఫ్ గ్లాసుల మీద వెళ్ళగానే ఆ బుల్లెట్ ప్రూఫ్ గ్లాస్కి ఏమీ అవ్వలేదు, కొద్దిగా క్రాక్ అయింది అంతే, కానీ పగలలేదు.
ఈ ట్రక్ని ఆ గ్లాస్ మీద అలా కొంతసేపు నిలబెట్టారు. 33 సెకండ్ల తర్వాత ఆ ట్రక్ బరువుకి బుల్లెట్ ప్రూఫ్ గ్లాస్ పగిలిపోయింది. చూడండి. నెంబర్ 5 ఎలిఫెంట్ టూత్పేస్ట్. ఎలిఫెంట్ టూత్పేస్ట్ అంటే ఒక కెమికల్ ఉపయోగించి ప్రయోగంలో చాలా ఎక్కువ ఫోమ్ని బయటకు తీస్తారు. కొందరు ఈ ఎక్స్పెరిమెంట్లో చాలా ఎక్కువ ఫోమ్ బయటకు తీశారు. ఇది పైప్ నుండి బయటకు వచ్చాక చాలా ఎత్తుకు వెళ్ళింది. అది ఈ వీడియోలో మీరు చూడొచ్చు. నెంబర్ 4 హైడ్రాలిక్ ప్రెస్ వర్సెస్ హాట్ మెటల్ బాల్. హైడ్రాలిక్ ప్రెస్ ఎంత స్ట్రాంగ్గా ఉంటుందో మీకు తెలుసు. దీని కింద ఆయన్ని ఉంచినా కూడా ఇది పగలగొడుతుంది. దీని కింద ఒక వేడి మెటల్ బాల్ని పెట్టి దాని మీద ప్రెషర్ ఉంచగా ఆ మెటల్ బాల్ ఫ్లాట్గా అయిపోయింది. దాన్ని మరొక వైపు ఉంచినా అది ఫ్లాట్ అయిపోయింది. దాని కింద వేడిగా లేని మెటల్ బాల్ ఉంచి హైడ్రాలిక్ ప్రెషర్ని పెంచినప్పుడు ఆ బాల్ చాలా స్ట్రాంగ్గా ఉంటుంది కాబట్టి అది ఆ హైడ్రాలిక్ ప్రెస్ ముందు భాగాన్ని పగలగొట్టేస్తుంది. నెంబర్ 3 సేఫ్ లాకర్స్ వర్సెస్ బాంబ్స్. సేఫ్ లాకర్లో అందరూ డబ్బులు దాచుకుంటారు. కానీ ఒక సేఫ్లో నిజమైన బాంబ్ ఉంచితే ఆ సేఫ్ బాంబ్ని తట్టుకుంటుందా లేదా ముక్కలవుతుందా? ఈ ఎక్స్పెరిమెంట్ని ఒకసారి చూద్దాం. ఈ ఎక్స్పెరిమెంట్లో మొదట ఒక ఆటోమేటిక్ బాంబ్ని సేఫ్లో ఉంచారు. కొంతసేపటికి ఆ బాంబ్ పేలిన తర్వాత చూస్తే ఆ సేఫ్ ముక్కలు ముక్కలుగా అయిపోయింది. నెంబర్ 2 షుగర్ వర్సెస్ సల్ఫ్యూరిక్ యాసిడ్. ఈ ఎక్స్పెరిమెంట్లో మొదట షుగర్ తీసుకున్నారు. దాంట్లో సల్ఫ్యూరిక్ యాసిడ్ వేశారు. ఈ సల్ఫ్యూరిక్ యాసిడ్ షుగర్లో కాలుస్తున్న కొద్దీ షుగర్ నల్లగా ఎలా మారిపోయిందో చూడండి. కొంతసేపటి తర్వాత ఇలా ఫోమ్ బయటకు వచ్చేస్తుంది. నెంబర్ 1 లావా వర్సెస్ కోకోనట్. లావాని ఒక కొబ్బరికాయలో వేస్తే ఏమవుతుందో ఈ ఎక్స్పెరిమెంట్లో చూద్దాం. మొదట ఒక కొబ్బరికాయకు ఒక చిన్న రంధ్రం చేశారు. దాంట్లో మరుగుతున్న లావాను వేయగా కొంత సమయం వరకు ఎలాంటి ప్రభావం కనిపించలేదు. కొంతసేపటి తర్వాత లావా మరుగుతూ ఇలా కొబ్బరికాయలో మంటలు వచ్చేశాయి. లోపలున్న పరిస్థితిని తెలుసుకోవడానికి అందులోని లావాను చల్లబరిచారు. కొబ్బరికాయను పగలగొట్టి చూడగా అందులోని కొబ్బరి పూర్తిగా కాలిపోయింది. ఇందులో వేసిన లావా కొబ్బరికాయ షేప్లోకి ఎలా మారిపోయిందో చూడండి. చూశారుగా? అంటే ఇవన్నీ ఏదో పని పాట లేకుండా చేసిన ఎక్స్పెరిమెంట్స్ కాదు. ఇలాంటివి చేయటం వల్ల కొన్ని కొత్త విషయాలు మనకి తెలుస్తూ ఉంటాయి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఈ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.